ఇప్పుడు ఇది రాజకీయం ఎట్లా అంటారండి? బాధ్యత లేని ముఖ్యమంత్రి అంటున్నామండి. ఇప్పుడు ఇది రాజకీయం కాదండి. ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని డిప్యూటీ సీఎం అని మేము చెప్తా ఉన్నాం. బాధ్యత ఉంటే ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు మన రాష్ట్రం అంతా కూడా ఇట్లా ఎన్ని ఘోరాలు జరుగుతా ఉన్నాయి. అందుకని ఏమంటే అన్నారండి. తప్పులేదండి. రోజా గారిని నేను కూడా సమర్థిస్తాను. నేనైతే అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనికిరారని కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇన్ని జరుగుతా ఉన్నాయి. మూడు సార్లు ఎన్నికై నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని ప్రజలు ఓట్లేశారు. మీరు నేను అనుకుంటే అవ్వదు కదా. ప్రజలు ఓట్లేశారో ఎలా వాళ్ళు కాదండి. ప్రజలు ఓట్లేశారో వాళ్ళు ఎలా గెలిచారో అందరూ తెలుసు. చౌదరి గారు మీరు మాట్లాడొద్దండి. చౌదరి గారు మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు. 20 నిమిషాలు మాట్లాడారు. మీరు మాట్లాడకూడదండి. నేను మాట్లాడిన మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడకూడదు. కాదండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకూడదు. 20 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు మేము టైం అంతా మీరే తీసుకున్నారు. 20 నిమిషాలు మీరే తీసుకున్నారు. ఇంకా చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి మీరు మారండి. ముందు ఎదుటోళ్ళు మారాలనుకునే ముందు మీరు మారాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చౌదరి గారు ఒక్క నిమిషం మీకు ఇస్తాను, మీరు మాట్లాడండి. మారండి. ముందు మీరు మారాలి. కాదు తొక్కి తీస్తాను, నా తాడు తీస్తాను, తొక్కి నార తీస్తాను అనే మాటలు ఏం మాట్లాడండి. అది సభ్యత సంస్కారం అనే మాటలు మాట్లాడుతా ఉన్నారండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఒక్క నిమిషం కాదండి. తొక్క తీస్తాను, తాడు తీస్తాను అనే మాటలు ఏం మాట్లాడండి. అది అసలు ఒక మాట్లాడండి. ఏం మాట్లాడండి అది మాట్లాడుతా ఉన్నారు. కాదండి, తొక్క తీస్తాను, తాడు తీస్తాను, నార తీస్తాను ఎవరు కాదండి. అది ఏం మాట్లాడండి. ఆ మాటలు ఏం మాట్లాడండి. సభ్యత సంస్కారం ఉన్నోడు కాదండి అవి మాట్లాడేది. ఒక డిప్యూటీ హోదాలో ఉండి కూడా అలా మాట్లాడుతున్నారంటే ఏమి పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదని చెప్తాను నేను. చౌదరి గారు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలియదు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఆయనకి రాజకీయం అనేది తెలియదు. మాట్లాడడం అసలే తెలీదు. కాదండి, డిప్యూటీ సీఎం హోదాలో తొక్క తీస్తాను, నార తీస్తాను, తాడు తీస్తాను అనే మాటలు ఏం మాట్లాడండి. అలా మాట్లాడకూడదు కదా. ఒక ఆలోచనతో ముందుకు పోవాలి. కాదండి చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. కమలారెడ్డి గారు అవును తొక్క తీస్తాను, నార తీస్తాను అని అధికారులు సరిగ్గా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే కుదరదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తొక్కి నార తీస్తాను అంటమే తప్పైతే బొచ్చు కూడా పేకలేరు అంటూ కరెక్టేనండి? సీఎం హోదాలో ఉండి నా బొచ్చు పేకలేరు అని చెప్పి వెంట్రుకలు చూపించారు ఆయన, అది కరెక్టేనా? చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలు కరెక్టేనా? ఎందుకు అవన్నీ దేనికి చెప్పండి కమలారెడ్డి గారు. సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడలేదండి. మీరు ఎలా విన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడు మాట్లాడలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్నొచ్చి కూడా కడపొచ్చి కూడా కాదండి, కడపొచ్చి కూడా ఏం మాట్లాడారు కాదు, కడపొచ్చి కూడా ఏం మాట్లాడారండి. మొన్న కూడా ఏం మాట్లాడారు, అంతు తేలుస్తాను అవి ఇవి ఏం మాట్లాడి చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడతాం అది కాదు. ఒక కమలారెడ్డి గారు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలు ఏంటండి? పెళ్ళాల గురించి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారా? మరి సీఎం హోదాలో ఉండి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారండి? కాదండి, వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. స్కూల్ దగ్గరికి ఏం మాట్లాడారు మీకు తెలీదా? కాదండి, మీ ఛానళ్ళకి మీరు ఏం మాట్లాడారో మీకు తెలియదు. ఏమన్నారండి? జరిగిపోయిన దాని గురించి వద్దు, జరిగిపోయిన దాని గురించి కాదు. ఇప్పుడు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది? ఒకటి కాదండి, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది వైసీపీ పార్టీ రానున్న రోజుల్లో? దాని గురించి చెప్పండి, సమయం తక్కువ ఉంది. రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్? మేము ప్రజలకు కాదండి, ఇలా జరుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా చూసుకోవాలి ప్రజల్ని కూడా. అసలు ఏ పథకాలు కూడా ఎయిట్ సూపర్ 6 అని పెట్టారు, ఏది చేయలేదు. ఇప్పుడు ఎంత దారుణంగా అంతా చనిపోతా ఉన్నారు. మన కడపకి వెళ్ళాను మన పవన్ కళ్యాణ్ గారు, రైతులను పరామర్శించకుండా ఎంపీడీ చూసి అక్కడ ఒక డైలాగ్, సినిమా డైలాగులు కొట్టి వచ్చారు. వాళ్ళేనా ప్రజలు? ఆ ఎంపీడీ ఒక్కడేనా రైతులు నన్ను వాళ్ళని పరామర్శించకుండా వచ్చారు? ఇవనండి వాళ్ళు చేసేది ప్రభుత్వంలో. ఇక మంచి పనులంటే కాదండి, మంచి చేయమని అడుగుతా ఉన్నాం. మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమేం మాట్లాడుతున్నామంటే ప్రజలకు మీరు మంచి చేయండి, సూపర్ 6 పెట్టారు చేయండి. ఇలా జరగకూడదు. ఒక ప్రాణం ఖరీదు ఎవరు తీసుకొచ్చిస్తారండి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిస్తారా? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిస్తారా? ఎవరు తీసుకొచ్చిస్తారు? ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతా ఉన్నారు వెనకేసుకొచ్చి. మీరు ఇస్తారండి ప్రాణం ఖరీదు? మీరు ఇస్తారా? 6 చనిపోయారు, మీరు ఇస్తారా ప్రాణం ఖరీదు? మళ్ళీ వస్తాం మీ దగ్గరికి కమలారెడ్డి గారు. కమలారెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. కమలారెడ్డి గారు దేవుని దర్శనానికి 6 చనిపోయారు, మీరు తీసుకొచ్చిస్తారా? ప్రాణం ఖరీదు మీరు కాదండి, 20 లక్షలు ఇచ్చినా 30 లక్షలు ఇచ్చినా మీరు తీసుకొచ్చిస్తారా? మీరు తీసుకొచ్చిస్తారా? 30 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా మీరు ప్రాణం ఖరీదు, ఒక ప్రాణం ఖరీదు మీరు తీసుకొచ్చిస్తారా? ఎన్ని కోట్లు పెట్టా ఒక ప్రాణం వచ్చిద్దా? ఆలోచన చేయండి మీరు. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఆలోచన చేయండి.
అదే ఆ మీరు రోజు ఏమన్నారు చంపేశారు. పవన్ ఇది కళ్యాణ్ గారు, నేను అది చేస్తా ఇది యాక్సిడెంట్ చేస్తా అన్నారు. ఈ రోజు ఎందుకు మరి మాట్లాడలేకపోతున్నారు? ఏది మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కాదండి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒక్క హామీ నెరవేర్చారా? ఎందుకు చేయలేకపోతున్నారు? అడగండి మీరందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఈ ప్రజలు చనిపోవడం ఏంది? భక్తులు దేవుడి గుడికి వెళ్ళి చనిపోవడం ఏంది? అడగండి. అడగకుండా మీరేదో ఇంకా ఏమైనా చేసుకుంటూ మాట్లాడితే ఎలాగండి? ఎలకేసి రాకూడదండి. ఎస్ ఎస్ కమలారెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇది ఒకటి మాట చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జీవితంలో ఇంకా మారరు, వాళ్ళ అవసరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి లేదు. రెండో విషయం, ఏదైనా చేయదలుచుకుంటే భగవంతుడికి సేవ చేసి, వీలైతే తప్పు జరుగుంటే సరిదిద్ది సూచనలు చేసే విధంగా శాసనసభకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఈ పులివందల పిల్లికి ఉందా అని మీ సవాల్ చేస్తున్నా. రెండో విషయం, భగవంతుడి కార్యక్రమాన్ని ఈ విధంగా మనిషికి కూర్చి ప్రకటనలు ఇచ్చుకుంటా కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజము. ఎందుకంటే భగవంతుని మీద మీకు చేసే అవసరం పేర్తే మాత్రం ఖచ్చితంగా